రే ధ్రువ, ఇక్కడ సైన్ చేయరా. ఇదేదో అప్పశకనంలా అనిపిస్తోంది కృష్ణయ్య. ఇంక నాకు తట్టుకునే శక్తి లేదు. ఏ చెడు జరగనివ్వకు. హే ధ్రువ, ఇదిగో తాగరా. అమ్మా, వసుంధర, వీటి మీద నీ సంతకం పెట్టు. ఏంటి మేడం ఇది? నీ ఆస్తిపాస్తులు మాకు ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు రాయించండి. అది కాదు మేడం, ఒకవేళ మీరు సంతకం అడిగింది డైవర్స్ కోసం అయితే నేను పెట్టలేను. ఆ విషయం మీకు ముందే చెప్పాను కదా, నేనే తప్పు చేయలేదు అని.
నిరూపించుకున్న తర్వాతే నేను వెళ్ళిపోతాను. నువ్వంత తొందరగా వదిలే రకానివి కాదని నాకు తెలుసు. డైవర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టను అని చెప్పింది గుర్తున్నప్పుడు దేని మీద సంతకం పెడతాను అన్నావో అది గుర్తుంటుంది కదా? ఈ ఇంటికి వచ్చేటప్పుడు ఒక పెట్టెలో 10 లంగా ఓణిలతో వచ్చాను. తిరిగి వెళ్ళేటప్పుడు అలాగే వెళతాను తప్ప ఇక్కడి నుంచి చిల్లి గవ్వ కూడా తీసుకువెళ్ళను. ఈ మాట మీరు ఏ స్టాంప్ పేపర్ మీద రాసుకుని వచ్చినా ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా సంతకం పెడతాను. అది అన్నమాట నిజమేనా? లేకపోతే అవి కూడా నన్ను మోసం చెయ్యడానికి ఎప్పట్లాగా చెప్పే గాలి కబుర్లా? నా ముందా నీ కుప్పిగంతులు. వీటిని ఎక్కడ ఎలా అవసరానికి వాడుకోవాలో నాకు బాగా తెలుసు. నిన్ను ఏ క్షణంలో అమ్మ అని పిలిచానో తెలియదు, కానీ నిన్ను అప్పటి నుంచి నా తల్లి కంటే ఎక్కువగా ప్రేమించాను. ఎన్నైనా తట్టుకోగలుగుతున్నాను, కానీ మీరు నాతో మాట్లాడకపోతే తట్టుకోలేకపోతున్నానమ్మా. ఊరుకో వసుంధర, ఊరుకో. కష్టం వచ్చినాక అమ్మ గుర్తుకు రాకుండా ఎలా ఉంటుంది? పరిగెత్తుకుంటూ మీ దగ్గరకు వచ్చి ఇలాగే ఏడవాలనిపించింది. మీ ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల మిమ్మల్ని కలవరపరిచే విషయాలు చెప్పొద్దని డాక్టర్స్ చెప్పడం వల్ల నాలో నేనే కొమిలిపోయాను, కానీ చెప్పుకోవడానికైనా ఓదార్చడానికైనా నాకు మీరు తప్ప ఇంకెవరున్నారమ్మా? ఏ నిందలు భరించలేక నరకం అనుభవించాను. జీవితంలో అలసిపోయి ఓడిపోయాననిపించి చనిపోదామనుకున్నానమ్మా. ఆ రోజు మీరు సీతమ్మ తల్లి గురించి చెప్పిన మాటలే చావు దాకా వెళ్ళిన నన్ను వెనక్కి తీసుకొచ్చాయి. నేను నా నిర్ణయాన్ని మార్చుకొని నన్ను నేను నిరూపించుకోవాలని ఆలోచన పుట్టింది. అప్పుడే మొదటిసారి ధైర్యం చేసి మాట్లాడగలిగాను.
అందుకే విడాకులన్నా సంతకం పెట్టలేదు. నీ బాధను అర్థం చేసుకోకుండా నా పాటికి నేనేదేదో మాట్లాడేశాను వసుంధర. ఇంత బాధ ఒక్కదానివే మోస్తున్నావు. నీ బాధలో నేను పాలు పంచుకోలేకపోయానని బాధలో అలా అన్నానమ్మా. మీరు నా మీద ఎప్పుడు కోపం తెచ్చుకోకండమ్మా. కోపం వస్తే తిట్టండి, కావాలంటే కొట్టండి, అంతేగాని నాతో మాట్లాడకుండా ఉండకండి. ఈ ఎడారి లాంటి జీవితంలో ఒకే ఒక చుక్కని మీరు. చూడు, ఇంకెప్పుడూ అలా మాట్లాడను. ఒకటి గుర్తుపెట్టుకో, బిడ్డ కష్టంలో పాలు పంచుకోవటంలోనే తల్లికి తృప్తి ఉంటుంది. అది మర్చిపోకు. నీకు నేనున్నానమ్మా. నువ్వు దేని గురించి ఆలోచించుకో. రాజీవ్ నీ గురించి ఏదో నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు. ఇక మీద తను ఎలా చెప్తే అలా చెయ్యి. అలానే ఈ ఇంటితో సంబంధం లేకుండా ఇకపై నీకు నేనున్నాను. ఈరోజు నీ జీవితంలోనే కాదు వసుంధర, నా జీవితంలో కూడా ఒక తుఫాను చూశాను. ఒక కేసులో ఏం జరిగిందో అర్థం కాక సతమతమైపోతున్నాను. ఆ కాగితాలు దేవుడు నా ముందుండేటట్టు చేశాడు. పాపం పండే వరకు దేవుడు కూడా ఎదురు చూసేలా చేస్తాడు వసుంధర. అప్పుడే కదా అంతిమంగా వాళ్ళకి ఏ శిక్ష వెయ్యాలో నిర్ణయించుకోగలం. వసుంధర, నాకు సాయం చేస్తావా? మీరు అడగాలమ్మా, చెప్పండి, ఏం చేయమంటారు? నాకు ఒక కేసుకి సంబంధించిన ఫైల్ కావాలి. దానికి సంబంధించిన వివరాలు నీకు త్వరలోనే చెప్తాను. ఆ ఫైల్ మీద లీగల్ కేస్ 2005 అని ఉంటుంది. అది మల్లికా గదిలో ఉంటుంది. ఆ ఫైల్ నాకెలాగైనా కావాలి. మల్లిక మేడం గదిలోనా? అమ్మా, అసలు మేడంకి నా నీడ కూడా ఆమె మీద పడ్డం నచ్చదు. అలాంటిది తన గదిలోకి నేనెలా వెళ్ళగలను? ఇది నీ శక్తికి మించిన పనని నాకు తెలుసు. నిన్నీ సమయంలో ఇలా అడగడం కూడా నాకు మనస్కరించటం లేదు. అయినా నిన్నడుగుతున్నాను అంటే నాకది ఎంత అవసరమో అర్థం చేసుకో వసుంధర. అది నేను ఓడిపోతే నేను చచ్చిపోయినట్టే. అలా మాట్లాడకండమ్మా. మీరెందుకు అడుగుతున్నారో నాకు తెలియదు, కానీ చిన్నాళ్ళైనా అది గెలవాలని మీరు అనుకుంటున్నారంటే అది మీకు ఎంత ముఖ్యమో అర్థం చేసుకోగలను. తప్పకుండా వీలైనంత త్వరలో అది మీ చేతిలో పెడతాను. వసుంధర, ఇక మీద నువ్వు జాగ్రత్తగా ఉండాలి. మల్లిక ఏవైనా తెల్ల కాగితాలు తీసుకొచ్చి సంతకం పెట్టమంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకు. అర్థమైందా? ఒక్కసారి మనం వాళ్ళ చేతికి చిక్కామో వాళ్ళు ఏదైనా చేస్తారు. సరేనా? అలాగేనమ్మా.
ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎవరు కావాలండి? ఇది మల్లికా మేడం గారి ఇల్లే కదండి? అవునండి. మేము ప్రీ ఫైనాన్స్ కంపెనీ నుంచి వచ్చాం. రండి. మా కంపెనీలో లోన్కి అప్లై చేశారు. ఆ వెరిఫికేషన్ కోసం వచ్చాం. ఏ కంపెనీ నుంచి వచ్చారు? గుడ్ విల్ కంపెనీ మేడం. అక్కడ మేము ఏ లోను అప్లై చేయలేదే. లేదు మేడం, రెఫరెన్స్లో ఉన్న డీటెయిల్స్ మీద ఈ ఇంటి అడ్రస్ ఉంది మేడం. తను షూరిటీ సైన్ కూడా చేశారు మేడం. షూరిటీ సైనా? ఎంత అమౌంట్కి చేశారు? ఎవరు చేశారు? నేనే చేశాను. నీకు లోన్ ఎందుకు ధ్రువా? నేను నా సొంత బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను. నీ సొంతమా? అంటే ఇదంతా నీ సొంతం కాదా? పేరు పొజిషన్ ఉంటే సరిపోదమ్మా, పవర్ కావాలి. ఒకడు నా కంపెనీలోకి వచ్చి నా ముందు దర్జాగా కూర్చుని నీతో ఒంటరిగా మాట్లాడాలని నన్ను క్యాబిన్ నుంచి బయటికి పంపించాడు కదా, అప్పుడది నా సొంతమా? ఇక్కడ తప్పు జరిగితే అది నా అకౌంట్లో పడుతుంది, క్రెడిట్ అంతా వేరే వాళ్ళకి వెళ్తుంది. నీకు బయట వాడి మీద ఉన్న నమ్మకం ఈ కన్న కొడుకు మీద లేదు కదమ్మా. అందుకే నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. మేం దీని గురించి డిస్కస్ చేసుకున్న తర్వాత మేమే మీకు అప్డేట్ ఇస్తాం. మీరు వెళ్ళండి. ఓకే మేడం. చూసావా నందిత, నీ మేనల్లుడు సొంత బిజినెస్ పెట్టుకుంటాడంట. ప్రూవ్ చేసుకుంటాడంట. ఓ వావ్. మనం ఆడవాళ్ళం పిచ్చివాళ్ళం కదా. పెళ్లి కానంత వరకు తల్లిదండ్రుల పరిరక్షణలోనే బ్రతుకుతాం. పెళ్ళయ్యాక ఇంకో ప్రపంచంలోకి వస్తాం. పిల్లలు పుట్టాక వాళ్లే ప్రపంచం అనుకుని బ్రతుకుతాం. వీళ్లలాగా స్వార్థంగా మనకు కూడా ఓ ప్రపంచం ఉండాలని ఎందుకు అనుకో? నిన్ను క్యాబిన్ నుంచి 5 నిమిషాలు బయటికి వెళ్ళంటేనే నీకు ఆఫీస్ సొంతం కాదు అనిపిస్తే, నన్ను నా ఇంట్లో నుంచి అందరి ముందు ఎప్పుడో నన్ను బయట మనిషిలా నిలబెట్టినప్పుడు నాకేమనిపించాలరా? అమ్మా, నన్నడిగి వసుంధర్ని ఇంటికి తీసుకొచ్చావా? ఆ రోజు రాజీవ్ ముందు తల దించుకోవాల్సి వచ్చింది కదా. ఇప్పుడు నాకు చెప్పే షూరిటీ సైన్ పెట్టావా? ఈ నిమిషం ఆ బ్యాంక్ ఎంప్లాయీస్ ముందు తల కొట్టేసినట్టు అనిపించింది కదా. మరి నువ్వు నన్ను ఒంటరిని చేసిన దానికి నేనెక్కడికి వెళ్ళాలరా? సరే, ఇది నీ ఇల్లు,
అది నీ ఆఫీస్. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నేనే ఇంట్లోంచి వెళ్ళిపోతాను. అమ్మమ్మా అమ్మా అమ్మమ్మా సారీ అమ్మా 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 నువ్వు వెళ్ళొద్దమ్మా. నేనేదో ఆవేశంలో అన్నానమ్మా. అమ్మా ఎన్నిసార్లు ధ్రువ, ఎన్నిసార్లు? ఆ నిమిషం నీ మైండ్కి ఏదనిపిస్తే అది చేయడమేనా? అది తప్ప ఒప్ప అనేది నువ్వు ఆలోచించవా? పోనీ ఒక తల్లిగా నేను నీ గురించి ఆలోచించడం తప్ప? అమ్మా ఇంకెప్పుడు ఇలా జరగదమ్మా. నేను కోపంతో అండం లేదు ధ్రువ. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. కానీ అది ఎక్కడో కాదు, ఇక్కడే చేసుకో. నీ ధ్యాస మొత్తం పీపీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మీదే పెట్టు. మీ నాన్న పరువుని తిరిగి నిలబెట్టు. ఇదంతా వదిలేసి ఎటో వెళ్ళిపోతానంటావేంటి? సారీ అమ్మా, ఐఎమ్ రియల్లీ సారీ అమ్మా. నా కొడుకు ప్రయోజకుడని ప్రపంచానికి చెప్పుకోవడం కన్నా అంతకు మించిన సంతోషం ఒక తల్లికి ఏముంటుంది ధ్రువ? ఈ రోజు నుంచి నువ్వు ఈ పీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్వి. నిన్ను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ని చేస్తూ అమ్మ ఇష్యూ చేసిన లెటర్ ఇది. మన డివోర్స్ నోటీస్. నువ్వు కంపెనీలో అడుగు పెట్టావో ఇక ప్రతిరోజు రాత్రి నీకు చుక్కలు చూపిస్తాను.